Ram Ram friends, big breaking news. 2023 fake Ratna goes to మీకు తెలుసా ఫేక్ న్యూస్ ప్రచారంలో భారత్ నెంబర్ 1 లో ఉంది అంట. రిపోర్ట్ ప్రకారం భారతదేశానికి ఎన్నికల సంవత్సరంలో పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు డిస్ఇన్ఫర్మేషన్ ఫేక్ న్యూస్ నుంచి. ఏం మాట్లాడతావు నువ్వు? అంతే కదా, ఇలాంటి అర్బన్ నక్సల్స్ ఇండిపెండెంట్ జర్నలిజం ముసుగులో యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి జనాల మీదకి అబద్ధాల వర్షం కురిపిస్తుంటే నెంబర్ 1 రాక ఏం వస్తుంది? ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళే ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతున్నారు. దొంగలే నీతి పద్యాలు చెప్తున్నారు. దేశ విచ్ఛిన్న శక్తులు, కమ్యూనిస్టులు, చైనా విత్తనాలు ఉన్నంత వరకు ఈ దేశంలో మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ కి కొదువ ఉండదు. ఎమర్జెన్సీ రోజుల్లో ఇప్పుడు అంతకంటే తీవ్ర స్థాయిలో అణచివేత ఉన్నా, అంతకంటే తీవ్ర స్థాయిలో వాక్ స్వాతంత్రం మీద దాడి కొనసాగుతున్నా ఎందుకు ఎవరు బయటికి రారు? ఎందుకు మాట్లాడితే ఎమర్జెన్సీ, పత్రికలకి స్వాతంత్రం లేదు, జర్నలిస్టులకి స్వాతంత్రం లేదు అని నెత్తి నోరు మొత్తుకుంటారు. ఇదంతా ఎక్కడ చెప్తారో తెలుసా? అదే న్యూస్ పేపర్లో, అదే ఛానళ్లలో, ఇంకా మీటింగులు పెట్టుకుని మరీ చెప్తారు. ఏదైతే గోధి మీడియా అని చెప్పుకుంటామో, ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. బాహాటంగా అంత ధైర్యంగా ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని గోడి, మోడీ, బోడి అనుకుంటూ తిడుతూనే అణిచివేస్తున్నారు అంటారు. ఎమర్జెన్సీ టైంలో నెలలు రాత్రికి రాత్రి ఎక్కడ దొరికితే అక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకెళ్లి జైలులో పెట్టేశారు. నూలు తెరవద్దు, సమాచారం తెలియద్దు అని. ఇప్పుడు దేశ వ్యతిరేక చర్యలు పాల్పడిన వాళ్ళని, దేశాన్ని చైనాకి అమ్మేసే ప్రయత్నం చేసి డబ్బులు తీసుకొని తప్పుడు వార్తలను సృష్టించే వాళ్ళని అరెస్టు చేయడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది ప్రభుత్వం. అన్ని ఆధారాలతో అరెస్ట్ చేస్తే వీళ్ళు ఇలా అబద్ధాలు నిండిన పుస్తకాలు రాసేసి మీటింగులు పెట్టి గోడి అని, గోడి మీడియా అని స్వేచ్ఛగా తిట్టేసుకుంటూనే స్వేచ్ఛ లేదు అంటుంటారు. న్యూస్ క్లిక్, వైర్, క్వింట్ ఇలాంటివన్నీ ఇప్పటికీ జనం దగ్గర నుంచి వాళ్ళు చందాలు అడిగి నడుపుతున్న పరిస్థితి. దీనికన్నా పెద్ద అబద్ధం ఉండదు. జార్జ్ సారస్ ఫండ్ అండ్ ఛానల్స్ అని శ్రింగ్ వినోద్ ఛానల్లో ఎప్పుడో ప్రూఫ్స్ తో సహా ప్రూవ్ కూడా చేశాడు. I wondered where do these idiots get funds from to run such ridiculous shows. I'm not surprised. It led to George Soros, the international villain. Look at this. They have a direct investment of Omidyar Group through their Mauritius branch on Mauritius. And what is Omidyar? George Soros funds these portals. Because funding is something which doesn't happen unconsciously without your knowing, right? You cannot escape. Victim cards won't help. Only ED raids and shut down your factory. Just wait for it. అలాంటి ప్రూఫ్స్ దొరికాయి కనుకునే UAPA చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద అరెస్ట్ చేశారు. కోర్టు కూడా వాళ్ళను కస్టడీలోనే ఉండాలని చెప్పింది. బెయిల్ మంజూరు చేయలేదు. అబద్ధరత్న అవార్డ్ ఆఫ్ 2023 goes to. నేను పోస్ట్ చేసే ఒక వీడియో మీద ఒక గంటలో 200 నెగటివ్ కామెంట్స్ ఉంటాయి. నేను వెతికితే ఒక్కటి కూడా నాకు అనుకూలంగా మద్దతుగా ఉండే కామెంట్ ఉండదు. ఎందుకంటే మనం ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. అన్ని నెగటివ్ కమెంట్స్ వస్తున్నాయి అంటేనే అంతటి అబద్ధాలు వీడియోలో ఉన్నాయని అర్థం. ప్రశ్నించిన ప్రతి వాడిని ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీ అని అనేసి సరిపెట్టుకుంటారు. సో 100 మంది ప్రశ్నించేది అబద్ధం, ఈవిడ చెప్పేది మాత్రమే నిజమా? అండ్ 2023లో బిగ్గెస్ట్ ఫేక్ న్యూస్ చెప్పిన సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి నన్ను ఏదో చేస్తారు, రాలిపోతాను, పారిపోతాను, జారిపోతాను, పడిపోతాను అని చెప్పిన అబద్ధమే. దాంట్లో ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా వాడేసుకున్నారు. బిగ్గెస్ట్ చీట్ రత్న అవార్డ్ గోస్ టు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అర్బన్ నక్సల్. గూఢాచర్యం కేసులో ఉరిశిక్ష వేసిన 8 మంది మాజీ నౌకదళ అధికారులను ఖతార్ విడుదల చేసింది. చాలా సంతోషపడాల్సిన విషయం. కానీ కొందరు అర్బన్ నక్సల్లకి మోదీ గారిని తిట్టడానికి ఒక అవకాశం తగ్గిపోయింది పాపం. Priorities in respect of Qatar, and it is something that we will be. ఇది వాళ్ళకు ఉరిశిక్ష పడ్డ తర్వాత మాట్లాడింది కాదు. 2022 డిసెంబర్లో రాజ్యసభలో అంత స్ట్రాంగ్ గా మాట్లాడారు మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. ఆ 8 మందిని మేము కాపాడతాము అన్నారు. విదేశాంగ మంత్రి మాటలు విని ఆ 8 మంది కుటుంబ సభ్యులు చాలా భరోసాగా ఫీల్ అయి ఉంటారు. కానీ 11 నెలల కాలం గడిచిపోయింది. మన విదేశాంగ శాఖ వాళ్ళని విడిపించడానికి ఏం చర్యలు తీసుకుంది అనేది ఎవరికీ తెలియదు. చివరికి ఖతర్ ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గకుండా 8 మందికి ఉరిశిక్ష వేసేసింది. జరిగింది వేరే దేశంలో, పెట్టిన కేసు గూఢచర్యం చేస్తున్నారు అని అది ఒకవేళ నిజమైతే ఎంత పెద్ద నేరమో తెలుసా? అటు ఖతార్ కేస్ డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలాంటప్పుడు భారత్ మాత్రం అన్నీ మీ అర్బన్ నక్సలకి చెప్పేయాలి కదా. గుట్టిగా వదిలేసే అంత నువ్వు అనుకునే చాక్లెట్ దొంగతనం కాదు, ఉరిశిక్ష పడ్డది. దాన్ని బయట దేశం నుండి తప్పించి బయటకు తేవడం అంత ఈజీ అనుకుంటున్నారా వీళ్ళు?
అయినా యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్. మాటల్లో కాదు చేతల్లో చూపించాలి, చేసి చూపించారు. అక్కడ ఉన్నది జయశంకర్ గారు. డూ యూ ఈవెన్ నో వాట్ హిస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్, హిస్ క్యాపబిలిటీస్? అవన్నీ తెలిస్తే ఇలా ముసుగు వేసుకొని దేశం మీద అలాంటి మనిషి మీద ఎందుకు పెంట వేస్తారులే. కానీ ఆయన ఇదంతా ఎందుకు? కానీ మొన్న నేను రాలిపోతాను అంటే ఎందరో కమ్యూనిస్ట్ ఒక్కలు బయటికి వచ్చారు కదా సంఘీభావం తెలుపుతూ. వాళ్ళని వేసుకుని ఖతార్కి పోయి తేల్చేయకపోయారు ఎర్ర జెండాలు వేసుకుని. ఇక్కడ యూట్యూబ్లో వ్యూస్ కోసం ఇలా విషయం చల్లకపోతే. ఒక ఏడాది ముందు వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు రాజ్యసభలో కూడా అలాగే మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళని నేరుగా కలిసి కూడా అదే మాట చెప్పారు. అంటే ఏడాది క్రితం ఇచ్చిన భరోసా శిక్ష పడకుండా వాళ్ళని కాపాడలేకపోయింది. అరే అరెస్ట్ చేశారు, ప్రయత్నిస్తున్నాం, మేం చేయగలిగేది చేస్తున్నాం అని ధైర్యం ఇవ్వడం కూడా తప్పులా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల విషయంలో మీడియా చాలా తీవ్రంగా చర్చ చేస్తే ప్రభుత్వాల మీద ఆటోమేటిక్గా ఒత్తిడి పెరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటారు, మీడియా ఇలా రాస్తుంది అని చెప్పి ఒత్తిడికి లోనే అయినా సరే సీరియస్ గా తీసుకొని చర్యల్లోకి దిగుతుంది ప్రభుత్వం. మీడియా చర్చ ఏం చేయాలి? ప్రభుత్వం మీద ఒత్తిడి ఏం తేవాలి? ఏమీ తెలియకుండా తప్పు చేశారా చేయలేదా ఏం తెలియకుండా అబద్ధపు మాటలు మాట్లాడి చిచ్చు పెట్టాలా వీళ్ళలాగా? అంటే అన్ని మీడియా ఛానల్స్ వీళ్ళలాగా దిగజారరు కదా. జర్నలిజంకి జర్నలిస్ట్కి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అదే నీతి నియమాలు, అవి ఫాలో అయ్యి ఉంటారులే వాళ్ళు. వదిలేయండి పాపం. కానీ కేంద్రం గోరంత చేస్తే కొండంత చేసి చెప్పే సోకాల్డ్ గోధి మీడియా గోధి మీడియా అంట. వీళ్ళు మాత్రం ఇలా ఏమన్నా అనొచ్చు, తిరిగి మనం అనడం మొదలు పెడితే తెగ ఫీల్ అయిపోయి రోడ్లు ఎక్కేస్తారు. ఉరిశిక్ష పడ్డప్పుడు 1-2 రోజులు హడావిడి చేసి ఊరుకుంది. 1-2 రోజులు హడావిడి చేసి ఊరుకునేది అర్బన్ నక్సల్లు. ఇప్పుడు తిరిగి వచ్చిన దానికోసం ఒక ట్వీట్, ఒక పోస్ట్, ఒక వీడియో దాని గురించి ఊసే ఉండదు. మీడియా సరే, వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోకాల్డ్ దేశభక్తులు నిత్యం ట్విట్టర్ లో దేశం గురించి ధర్మం గురించి ట్రెండ్ చేసే సోకాల్డ్ ఐటీ సెల్ యాక్టివిస్టులు ఏమైపోయారు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వల్లే ఈ అర్బన్ నక్సల్ల బండారం బయటపడుతుంది. ఆ దేశభక్తుల వల్లే ఈ విదేశీ విత్తనాలకు వణుకు పుడుతుంది. అందుకే అలా తలుచుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ నేవీ ఆఫీసర్స్ గురించి ట్విట్టర్ లో ఎక్కడ ట్రెండ్స్ కనిపించట్లేదు? యా, సేమ్ క్వశ్చన్ చక్క. రిలీజ్ అయినాక ట్వీట్ ఏది? అర్బన్ నక్సల్ల కళ్ళద్దాలు తీసేసి ఉంటే ట్రెండ్ అయ్యిందా లేదా, చర్చ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఇన్నేళ్లుగా జనాల మీద రుద్దుతున్నట్టు ఇప్పుడు అబద్ధాలను రుద్దుదామని చూస్తే జనాలు ఊరుకోరు. భారత ప్రభుత్వం సీరియస్ గా రంగంలోకి దిగితే దౌత్యపరమైన చర్చలు జరపచ్చు. ప్రధానమంత్రి వెంటనే చొరవ తీసుకొని శిక్షను రద్దు చేయించచ్చు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అడ్డే ఎంత నాలెడ్జ్ ఉంది! ఒక దేశం గురించి నిత్యం మాట్లాడుతూ చర్చిస్తూ రచ్చకీర్చి సంబంధాలు పాడు చేసుకోవాలంట. చూసారా వీళ్ళ విషపు ఆలోచనలు? కత్తికి తేనె పెట్టి కోసే రకాలు. బెస్ట్ యాంటీ ఇండియా అవార్డ్ గోస్ టు 2024 మార్చ్-ఏప్రిల్ మధ్య రంజాన్ మాసం ఉంటుంది. జనరల్ గా ఖతర్ ప్రభుత్వము ఆ టైంలో క్షమాభిక్ష ఇస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు మోదీ తన డిప్లొమసీని ఉపయోగించి ఈ 8 మందిని బయటికి తీసుకొని రావడానికి గట్టిగా ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక అంచనా. సో అప్పటిదాకా సైలెంట్ గా ఉండి ఎలక్షన్స్ ముందు మాత్రమే సీరియస్ గా ట్రై చేసి వాళ్ళని బయటికి తీసుకొని వస్తారు. నాకు అర్థం కాలేదు సార్. ఓ మై గాడ్, 2 తల పాములు ఉంటాయని విన్నాను, ఇప్పుడే చూస్తున్నా. ఇంతసేపు ఏం చేయట్లేరు, ప్రయత్నించట్లేరు, కాపాడట్లేరు అని అనేసి ఒకవేళ కాపాడితే ఏమంటారో కూడా చెప్పేసింది. నీ బాధ ఏందమ్మా? వాళ్ళని విడిపించాలా విడిపించొద్దా? నీకు నచ్చినట్టు నువ్వు చెప్పిన టైంలో విడిపించాలా? మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్స్ కోసం విడిపిస్తారంట. మరి ఉరిశిక్ష ఎప్పుడు రద్దు చేశారు అది చెప్పరు. ఏప్రిల్లో కాదు జాన్ ఫెబ్లోనే చేశారు అంటే దీనికి ఏమంటారో. అలా చేసినా ఏదో ఒకటి అంటారులే. ఎందుకంటే డ్రైనేజ్లో పొర్రడం ఒకరి లక్షణం అయితే దాన్ని నోటితో విసర్జించడం ఇంకొకరి లక్షణం. ఏం చేయలేం. వెంటనే జోక్యం చేసుకోకుండా, ఇంతకాలము జోక్యం చేసుకోకుండా ఇప్పటికే 11 నెలలు వేస్ట్ చేసేసారు. మొత్తం కలిపి 18 నెలల పాటు వాళ్ళు జైల్లో నరకయాతన అనుభవిస్తున్నా కూడా ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకుందా అని. అక్క కెమెరా పెట్టి చూసినావా నరకయాతన పెట్టారా అని? నీకు అనిపించేది వాళ్ళకి అనిపించచ్చు అని నువ్వే చెప్పేయడం జర్నలిజం కాదమ్మా. నోటితో చేసే వ్యభి కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు కదా, అర్థమైపోతుంది. ఈ సంవత్సరం ఉత్తమ బెస్ట్ చైనా విత్తన అవార్డు కోసం పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు, పడుకున్నాక నిద్రలో కూడా హిందువుల మీద ద్వేషం ఎలా చిమ్మాలి, మోదీ మీద ఎలాంటి వ్యతిరేక వార్తలు సృష్టించాలి, అండ్ ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తే తిరిగి ప్రశ్నించే వాళ్ళని ట్రోల్ ముఠా అని అనేసి ప్రాణహాని ఉంది అని గగ్గోలు పెట్టేసి రోడ్ల మీదకి మందలని వేసుకొని వచ్చేసి ఎలా రచ్చ చేయాలి, ఇదే వీళ్ళ ప్రణాళిక. ఇవన్నీ చేస్తూనే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అని ట్రోల్స్కి వ్యతిరేకంగా ఫోరంలు ఏర్పాటు చేసుకున్నారు.
స్త్రీలకి పురుషులతో సమాన హక్కులు కావాలి అని మళ్ళీ నోరు తెరిస్తే ఆడవారి మీద ట్రోల్స్ అని అంటారు. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా, ఆ ఫోరంలో ఉన్న వాళ్ళే ఒకప్పుడు ఒకరి మీద ఒకరు అత్యంత దారుణంగా ట్రోల్స్ చేసుకున్నారట. ఆడియోస్ కూడా బయటికి వచ్చాయంట. ట్రోలింగ్ ఆర్మీ చీఫ్లని ఫోరంలో పెట్టుకున్నారేంటి అని బయట టాక్, నవ్వుతున్నారు. వీళ్ళ టూల్ కిట్ గురించి తెలుసుకోండి. వీళ్ళు స్టాండర్డ్గా ఒక టూల్ కిట్ ఫాలో అవుతారు. వీళ్ళ అజెండా, ఆపరేషన్ అంతా ఒకేలా ఉంటుంది. గమనించండి. ఒక ఫేక్ న్యూస్ని ఫస్ట్ వాళ్ళ న్యూస్ పేపర్లో ప్రచురిస్తారు. వెంటనే ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ దాన్ని తీసేసుకొని ఇంకొంతమంది అర్బన్ నక్సలు వీడియోలు చేసి మరింత మందికి చేరుస్తారు. అదొక చైన్ రియాక్షన్ లాగా అన్నమాట. ఈలోపు ఆ అబద్ధాన్ని ఊరు దాటించేస్తారు. వాళ్ళకి వాళ్ళే అవార్డులు కూడా ఇచ్చేసుకుంటారు. ఇలాంటి దేశ వ్యతిరేక శక్తుల నుండి, చైనా విత్తనాల నుండి, ఎర్ర నక్కల నుండి ఈ దేశాన్ని, ప్రజలని కాపాడడానికి ఎల్లప్పుడూ మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రశ్న అనేది ప్రవహించే నది. దేశ విద్రోహులకు, దేశ విచ్ఛిన్న శక్తులకు ఇంత ధైర్యం ఉంటే మాకెంత ఉండాలి. ఈ దేశంలో కమ్యూనిస్టులకే కాదు ఇతరులకు కూడా అన్ని హక్కులు ఉంటాయి. మీరు నోరు మూసుకుంటే మేము కూడా మూసుకుంటాం. మీరు దానిని తెరిస్తే, అబద్ధాలు చెప్తే మేము కూడా ప్రశ్నిస్తాం, నిజాలు బయట పెడతాం. అది గంజాయి అయినా, సంధ్య అయినా, దేవి అయినా, ఇంకెవరైనా. ఏదేమైనా ఖతార్ నుండి ఆఫీసర్స్ ని విడుదల చేయడం చిన్న విషయం కాదు. Without the intervention of Prime Minister Modi, it wouldn't be. आज हम आपके सामने खड़े नहीं हो रहे होते अगर इंटरवेंशन नहीं होता at that level, highest level. 1971లో 90,000 పాకిస్తానీ సైన్యాన్ని భారత ఆర్మీ బందీలుగా చేసుకుంది. ఇందిరాగాంధీ వాళ్ళని వదిలేసింది. కానీ పాకిస్తాన్లో బందీ కాబడ్డ 54 భారత జవాన్లని మాత్రం విడుదల చేయమని అడగలేదు. సో ఎస్, వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ ఎ లీడర్ లైక్ నరేంద్ర మోదీ. దీని వెనక భారత ప్రభుత్వం కృషి, పట్టుదల కనిపిస్తుంది. ఇది మోదీ, జైశంకర్ యొక్క దౌత్య నీతిని ప్రతిబింబిస్తుంది. భారత్ యొక్క ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ఒకే ఒక నాయకుడు మోదీ గారు. ఈ కమ్యూనిస్టులు ఎంత ఏడ్చినా తీస్రా బార్ మోదీ సర్కార్, కాంగ్రెస్ కా అంతిమ్ సంస్కార్. జై భారత్, జై హింద్.